హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 1 కిలో మటన్ పల్లెటూరు స్టైల్లో ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసిస్తానండి. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీట్ ఎక్కనివ్వండి. అందులో 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్స్ని వేయించుకోవాలి. ఇందులో నేను ముందుగా 1 కిలో మటన్ని 2 స్పూన్ల పసుపు, అలాగే తగినంత ఉప్పు వేసి ఒక చిన్న ఆనియన్ వేసి 5 విజిల్స్ పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేగిన తర్వాత చూడండి, అల్లం కొత్తిమీర అంటే 1 స్పూన్, అలాగే కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇవి ఫ్రెష్ అండి. వేయించుకున్న తర్వాత ఇందులో ఉడకబెట్టుకున్న మటన్ని యాడ్ చేసేసి కొద్దిగా పసుపు తక్కువైందనిపిస్తే కొద్దిగా పసుపు వేసుకోండి. అలాగే 3 టమాటోస్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా మగ్గించుకున్న తర్వాత చూడండి 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకొని దీన్ని కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇందులో వాటర్ ఈ చెమ్ముతో నేను వేసాను. ఈ చెమ్ము 2 పెద్ద గ్లాసుల వాటర్ అయితే పడుతుంది. ఇది సరిపోతుంది. మీరు ఒకవేళ గ్రేవీగా కావాలనుకున్నా ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇది కొబ్బరి, వెల్లుల్లి అండి, అల్లం కొత్తిమీర పెట్టిన మిక్సీ గిన్నెలోనే పట్టాను. అలా పట్టుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది. దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే 1 స్పూన్ మసాలా కూడా వేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి. ఈ కొత్తిమీర, కొబ్బరి మసాలా అనేది అది వాటర్ వేసిన తర్వాత పొంగుతున్నప్పుడు వేయండి, ముందుగానే వేసేయద్దు. తర్వాత చూడండి, ఇప్పుడు కాస్త ఉడికింది, దగ్గర పడింది. మనం కొబ్బరి మసాలా వేసేసరికి మీరు గ్రేవీగా కావాలా, చారుగా కావాలా, కొద్దిగా టైట్గా కావాలనేది మీ ఆప్షనల్ అండి. నేనైతే గ్రేవీగా అయితే పెట్టాను దీన్ని. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేదాకా నాకు గ్రేవీగా తయారైపోయింది. ఒకవేళ మీరు చారు కావాలంటే ఇంకొక గ్లాస్ వాటర్ ఎక్కువ వేసుకుంటే మీకు చారులా తయారవుతుందన్నమాట. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ ఈ విధంగా చేస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, పసుపు, ఉప్పు, కారం అనేది మనం తినే ఘాటును బట్టి ఉంటుంది. మరి సింపుల్గా 1 కిలో అయిన మటన్ పల్లెటూరు స్టైల్లో ఎలా తయారు చేయాలో చూసేశారు కదా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మీరు మా వ్యూవర్స్ అయితే మేము తెలుసుకోవాలని ఉంటుంది కదా, మరి కామెంట్స్ అయితే కంపల్సరీగా పెట్టండి. మీరు అడిగే రెసిపీస్ మేము కంపల్సరీగా పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.